మంత్రి గారు చెప్తారు రైతు బంధు అయితే నేను వేసినా అది పోయిందా లేదా రైతులకి నాకు తెలియదు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక బాధ్యత కలిగా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడొచ్చా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు మా రైతులకి రైతు బంధు వేస్తలేరని మా తెలంగాణ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బోనస్ ఇస్తామన్నారు. ఇలా రైతులకి బోనస్ ఎందుకు ఇవాళ దాకా కూడా మీరు బోనస్ ఇవ్వలే అని మేము అడుగుతా ఉన్నాం. మీరు యూరియా బస్తాలు టైంకి ఎందుకు ఇస్తలేరు రైతులకి అని మేము రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 2500 రూపాయలు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే అని తెలంగాణలో 1,67,00,000 మంది మహిళల పక్షాన మేము అడుగుతా ఉన్నాము ఎందుకు ఇయ్యలేదని. మా తెలంగాణలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. కేవలం కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. మీ తులం బంగారం ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని మేము మా ఆడబిడ్డల పక్షాన అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్న 2,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నారు. మీరు ఇస్తా అన్న 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు. మరి ఆ ఇద్దరికి ఎందుకు పెన్షన్ ఇస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు వికలాంగుల పెన్షన్ ఉన్నది 4,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇస్తారు తప్పితే ఇలా 4,000 రూపాయల పెన్షన్ని 6,000 చేస్తామన్నారు. ఆ 6,000 ఎందుకు చేస్తలేరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు యువకులకి ఇలా మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? ఇప్పటిదాకా నిరుద్యోగులకి ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఆనాడు అశోక్ నగర్కి పోయినరు. అక్కడ ఉన్న పిల్లలందరినీ రెచ్చగొట్టిర్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మీకు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం డిసెంబర్ లోపల అన్నారు. ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇలా ఇంకా సిగ్గు లేకుండా ఈ గవర్నర్ ప్రసంగంలో మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటూ 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని తీసుకుపోయి ఖైదాలు ఇచ్చి ఇలా మేము ఇచ్చినాము అని చెప్తా ఉన్నారు. ఇలా చాలా తెలివి అనుకుంటారు, అతి తెలివి అనుకుంటారు. ప్రతి యువకుడు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి యువకుడు మీరు చేసే ప్రతిదీ ఇలా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ యువత మొత్తము టైం కోసం వేచి చూస్తున్నారని చెప్తా ఉన్నాను. ఇలా అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఇవ్వలే యువకులకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ తెలంగాణలో ఉన్న యువత పక్షాన కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా ఖచ్చితంగా నిరుద్యోగ భృతి కూడా యువకులకు ఇవ్వాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.